సింగరేణి అధికారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా 8వ కాలనీ ఆర్జీ2 సింగరేణి శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ రిలే దీక్షకు పలువురు సింగరేణి అధికారులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారులు దీర్ఘకాలిక సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని, అర్హత కలిగిన వారికి పీఆర్పీ చెల్లింపును జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం ఆగేది లేదని వారు అన్నారు. మా సింగరేణి అధికారుల సమస్యలు గత 2.5 సంవత్సరాల నుంచి ఎట్లాంటి సొల్యూషన్ రావట్లేదు. చాలామంది మా డైరెక్టర్స్, సిఎండ్ఎండి గారు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కలవడం జరిగింది. అయినా కూడా ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. మేము ఇంతకుముందు కూడా బ్లాక్ బ్యాడ్జీలు ధరించినాము. రిలే నిరాహార దీక్ష కూడా స్టార్ట్ చేద్దాం టైంలో యాజమాన్యం మాకు ఇచ్చిన హామీ వల్ల అప్పుడు ఆపడం జరిగింది. అయినా కూడా మరి ఎలాంటి చలనం లేదు కాబట్టి మళ్ళీ మా నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టినాం. దాంట్లో భాగంగా 17, 19, 22 తారీఖులలో రామగుండం రీజియన్, బెల్లంపల్లి రీజియన్ అండ్ కొత్తగూడెం రీజియన్ 3 రీజియన్లలో మహా ర్యాలీలు చేసినాం. అధికారులు అందరూ కూడా దగ్గర 600 కంటే ఎక్కువ మంది ఒక్కొక్క రీజియన్లో అధికారులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రోడ్ల మీదకి వచ్చింది అందరూ. సరే అది చూసినా మా మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మా సమస్యలు పరిష్కరిస్తూ అనుకున్నాం. అయినా ఎట్లాంటి పురోగతి లేదు. దానిలో భాగంగా నెక్స్ట్ మా ఎడ్యుకేషన్లో భాగంగా నెక్స్ట్ విజయాంగన్ స్ట్రైక్ మొదలు పెడతామని మా యాజమాన్యం చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు సింగరేణి మొత్తం ఏరియాలలో కూడా ఈరోజు అందరము అన్ని ఏరియాలో జిఎం ఆఫీసుల ముందు, కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలు ఇట్లానే కంటిన్యూ చేస్తాము. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము. తర్వాత వర్క్ టు రూలు, మాస్ క్యాజువల్ అవసరమైతే సమ్మె కూడా పోయేదానికి మా అధికారులందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి యాక్చువల్గా అధికారులు అంటే యాజమాన్యంలో భాగం అనుకుంటాం, మా సొంతం అనుకొని మేము పనిచేస్తుంటాము. అందుకే ఎన్నో కూడా ఆడడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా మా సమస్యలు ఇమ్మీడియట్గా పరిష్కరించేసి నెక్స్ట్ స్టేజ్ వరకు పోకుండా చూడాలని 2017లో మా వేతన సవరణలో జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ కోల్ ఇండియా యాజమాన్యం జనవరి 2026 నుంచి రేపుటేషన్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. అట్లనే అది ఏదైతే కోల్ ఇండియాలో అమలైందో సింగరేణిలో కూడా అమలు చేయాలి. కానీ ఇప్పటివరకు దానిలో ఎట్లాంటి పురోగతి లేదు, వాళ్ళు చేయట్లేదు. నెక్స్ట్ పీఆర్పీ 2 సంవత్సరాలు 2022, 23, 24 ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్పీ కోల్ ఇండియాలో ఎప్పుడో 2 years బ్యాకే పేమెంట్ చేసిండ్రు. అది ఇంతవరకు సింగరేణిలో పేమెంట్ కాలేదు. ఇవి 2 మెయిన్ డిమాండ్స్. అలాగే కోల్ ఇండియాలో ఏదైతే ఇస్తారో మాకు అవి పేమెంట్ చేయాలి. ప్లస్ అలాగే ఏమైనా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్గా మా